ప్రైజ్ ది లార్డ్. వాయిస్ ఆఫ్ జీసస్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనములు తెలుపుచున్నాము. వాయిస్ ఆఫ్ జీసస్ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని రెవరెండ్ ఎన్ ఆశీర్వాదం గారు అందిస్తారు. మీరందరూ విని దేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుచున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలం దేవుడు మనకిచ్చిన ఈ ఆశీర్వాదముకై దేవుణ్ణి ఘనపరచాలి అని వాక్యం చెప్తా ఉంది. యేసుప్రభును ఘనపరిచారండి. యేసుప్రభు పట్ల ఆయన పుట్టుకతో దేవదూతలు ఘనపరిచారు. ఆయన పుట్టుకతో గొల్లలు వెళ్ళి ఘనపరిచారు. ఆయన పుట్టుకతో జ్ఞానులు వెళ్ళి ఘనపరిచారు. ప్రియమైన నా దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను యేసు క్రీస్తును ఘనపరుస్తున్నామా? యేసు క్రీస్తు ఈ లోకములో పుట్టగానే దేవదూతల సమూహము ఈ లోకానికి వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని యేసయ్యను ఘనపరిచారు. భూమి మీద ఆయనకు ఇష్టలైన వారందరికీ అని ఆయన బట్టి స్తోత్రం చెల్లించారు. ఈ మధ్యాహ్న కాలం మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ యొక్క నాయన మధ్యాహ్న కాలం నిన్ను బట్టి స్తుతిస్తున్నాం. వింటున్న ప్రతి ఒక్కరిని నాయనా, ఈ ప్రోగ్రామును చూస్తున్న ప్రతి ఒక్కరిని నీ అభిషేకమును, నీ పరలోకపు కృపను, దేవుని ప్రసన్నతను వారి మీదకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా నాయనా నీ రక్తముతో కడగబడిన వారు గనుక ప్రతి సమస్యలు యేసు నామములో విడుదల చేయమని మా ప్రభును మా రక్షకుడు యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మనం బైబిల్ గ్రంథంలోనికి వద్దాం. యేసు క్రీస్తును మహిమపరచుట అంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్తలో మత్తయి క్రీస్తు జననమును, క్రీస్తు మరణమును తెలియపరిచి మత్తయి సువార్తను ముగించారు. మనం జ్ఞాపకం చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క మన జీవితాలలో లూకా రాసినటువంటి సువార్తలో 2వ అధ్యాయము 13వ వచనములో ఒక మంచి మాట వ్రాయబడింది. అది ఏంటి అంటే, ప్రియమైన వాళ్ళారా, మనం జ్ఞాపకం చేద్దాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండిరి. ఆ దూత అనగా గాబ్రియల్ దూత ఈ గొల్లలకు వారు మందలు కాసుకుంటున్నప్పుడు వారి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు జన్మదినాన్ని బట్టి వారికి తెలపడానికి గాబ్రియల్ దూత వచ్చింది. వారికి తెలియపరిచింది. వారు భయపడ్డారు. అందుకు కాబట్టి ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, ఆ యొక్క దూత యొక్క ప్రకాశము అనగా వెలుగును చూసి వారు భయపడ్డారు. అక్కడ వ్రాయబడిన మాట, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు,
దావీదు పురమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని వాక్యము రాయబడింది. ప్రియమైన వర్లారా, అయితే ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి మీ ఆనవాళ్ళు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుకొండు ఉండుట మీరు చూసెదరని వారితో చెప్పాను. దూత వారికి చెప్పినటువంటి మాట, పొత్తి గుడ్డల్లో చుట్టబడి ఉన్నాడు ఆయన, ఒక పశువుల తొట్టిలో పరుండ చేయబడ్డాడు అని ఆ దూత వారికి చెప్పినప్పుడు వారందరూ కూడా అలర్ట్ అయిపోయినారు. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా నేడే రక్షకుడు నీ హృదయములో పుట్టాలి. నేడే యేసుక్రీస్తు నీ హృదయంలో ఉంటే నేడే నీ ఇంటికి సంతోషం, నేడే నీ జీవితానికి ఆనందం, నేడే నీ బ్రతుకులో ఒక సంబరం. క్రీస్తును గణపరచుట ఒక సంబరం, ఒక క్రిస్టమస్. క్రీస్తును చేర్చుకొనుట ఒక క్రిస్టమస్. క్రీస్తు నామములో ఇచ్చుట ఒక క్రిస్టమస్. క్రీస్తును ఆరాధించుట క్రిస్టమస్. అందుకే వారు చెప్పారు, మీకు దేవుడు ఒక అద్భుతమైన కృపనిచ్చాడు. ఏంటి అంటే, పొత్తి గుడ్డల్లో మీరు వెళ్ళి చూడండి, ఒక శిశువు ఉంటాడు అక్కడ, ఒక తొట్టిలో పరుండబెట్టి ఉంటాడు అని ఆ దూత గొల్లలకు చెప్తూ ఉన్నప్పుడు, ప్రియమైన నా దేవుని బిడ్డలారా, పరలోక సైన్యము కిందకు వచ్చింది. పరలోకము దూతలందరూ కూడా కిందకు వచ్చారు. ఈ దూతతో కూడా పరలోక సైన్యము, ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క భాగమంతా కూడా తిరిగారు. భూభాగమంతా తిరుగుతూ, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దావీదు పురములో, మీ హృదయములో, మీ ఇంటిలో అని చెప్పి ఆ సందేశాన్ని ఈ దూతల సమూహం అంతా కూడా వారు ప్రకటించారు. అందుకే వెంటనే పరలోకము సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, అంటే ఈ దేవదూత అనగా గాబ్రియల్ దూత ఎప్పుడైతే గొల్లలకు చెప్పిందో వెంటనే పరలోక సైన్యము యేసు ప్రభు కోసం దిగి వచ్చారు. యేసు ప్రభును చూడడానికి దిగి వచ్చారు. యేసు క్రీస్తు యొక్క ఆ జననమును ప్రకటించడానికి పరలోక సైన్యము సందడి చేసుకుంటూ ఆనందము కలిగి ఆ పరిశుద్ధాత్ముడైన దేవుణ్ణి చూడడానికి వారు కూడా పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారటండి. ప్రియమైన వాళ్ళారా, చూశారా? ఆ దూతలే పరలోకమును విడిస్తే నీవేడున్నావు? ప్రభుకు దూరంగా ఉన్నావా? సంతోషానికి దూరంగా ఉన్నావా? ఆనందానికి దూరంగా ఉన్నావా? క్రీస్తు లేకపోతే నీవు ఆనందానికి, సంతోషానికి దూరంగా ఉన్నవాడివే. క్రీస్తును చేర్చుకో. 2023 దాటిపోతా ఉంది. ఇప్పుడైనా క్రీస్తును కలిగి ఉండు. క్రీస్తును కలిగి ఉన్న నీకు ప్రతిరోజు క్రిస్టమసే. క్రీస్తు మాట వింటున్న నీవు, క్రీస్తు వాక్యముతో ఆదరించబడుతున్న నీవు ప్రతిరోజు కూడా క్రిస్టమస్లో ఉంటున్నావు. అందుకే దూతలు పరలోకము నుండి భూలోకానికి వచ్చారు, ప్రభును చూడడానికి, ప్రభును ప్రకటించడానికి, ఆనందించడానికి, సంబరము చేయడానికి, సంతోషించడానికి. నింగిలో ఆయనను బట్టి
వెలిగే కాంతులను చూడడానికి పరలోకము నుండి ఆ యొక్క దూతల సమూహము భూమి మీదకు వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, మనం గమనిస్తే ఆ దూతలు ప్రకటిస్తున్నాయి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఉన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ప్రభు ఒక దిక్కు అంటాడు, నేను సర్వోన్నతమైన స్థలములలో నివసించువాడను, పరిశుద్ధుడను, మహోన్నతుడను, సర్వోన్నతుడను, నిత్యము జీవించువాడనైనా నేను ఈ విధముగా మీకు సెలవిస్తున్నాను. వినయము కలిగిన వారి ప్రాణమును ఉజ్జీవపరచుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవపరచడానికి, వినయము కలిగిన వారి యొద్దను, దీన మనసు కలిగిన వారి యొద్దను నివాసించుటకు నేను వచ్చాను. చూశారండి, వినయం కలిగి ఉండాలని. ప్రియమైన దేవుని బిడ్డ, విరిగిన నీ మనసును ఉజ్జీవపరచడానికి, నలిగిపోయిన నీ కుటుంబాన్ని ఉజ్జీవపరచడానికి, ఈ 2023లో నీవు ఎంతగానో కృంగిపోయిన నీ జీవితాన్ని లేపడానికి ఈ క్రిస్టమస్లో దేవుడు నీకు సందేశం ఇస్తున్నాడు. ఈ క్రిస్టమస్ రోజుల్లో నీతో మాట్లాడి నిన్ను బలపరుస్తున్నాడు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమని చెప్తున్నారు దూతలు. ఆయన సర్వోన్నతమైన స్థలములో ఉన్నటువంటి ఆ మహాదేవుడు ఈరోజు నీ ఇంటిలో ఉంటున్నాడండి. ఈరోజు నీ హృదయంలో ఉంటున్నాడండి. ఈరోజు నీ ఉద్యోగపరంగా ఉంటున్నాడు. ఈరోజు నీ చేతి పని పరంగా ఉంటున్నాడు. ఈరోజు అనారోగ్యంలో ఉన్న నిన్ను హెచ్చించడానికి. ప్రియమైన వారులారా, ఆ దేవుడు ఆ యొక్క కృపను ప్రకటిస్తున్నారు. సర్వోన్నతమైన స్థలములలో నివాసము చేస్తున్న దేవునికి మహిమ 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 మహింపరుస్తున్నావా నీవు? దేవుని పేరు పెట్టుకున్నంత మాత్రము కాదు. ప్రియమైన నా అన్న తమ్ముడు, నీవు దేవుని పేరు పెట్టుకొని దేవుని దగ్గర ఉండడము కాదు, దేవునికి నువ్వు సరెండర్ అయిపోవాలి. దూతలంతా సరెండర్ అయిపోయినారు, దేవునికి సరెండర్ అయినారు, క్రీస్తుకు సరెండర్ అయిపోయినారు. నీవు కూడా క్రైస్తవ జీవితంలో ఉన్న నీవు సరెండర్ అయిపోవాలి. సరెండర్ అయిపోతున్నావా? ఎవని మనసులో మీద ఆనుకున్న వాడిని పరిపూర్ణ శాంతి కలిగిన వాడిగా కాపాడుతానని సెలవిచ్చిన ఆ మహాదేవుడు నీకోసమే పరలోకం విడిచి భూమి మీదకి ఆయన మానవుడిగా జన్మించాడు. అందుకు కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దూతలు చెబుతున్న మాటను మనం గమనిస్తే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేయుచూ ఉండిరి. భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము కలుగునుగాకని. ఈరోజు నీవు దేవునికి ఇష్టడుగా ఉన్నట్లయితే నీకు సమాధానం, నీ జీవితానికి సమాధానం. ఎన్నో మార్లు నీవెంత కష్టపడినా నీ చేతుల కష్టాజీతం నువ్వు అనుభవించకపోగా ఎన్నో మార్లు బాధపడుచున్నావు, ఎన్నో మార్లు కృంగిపోచున్నావు. అదేవిధంగా 11 నెలలు 12వ నెల 21వ తారీఖులో లేక 20వ తారీఖులో మనం ఉంటూ ఎన్నో విధాలుగా కృంగిపోయినాం, ఎన్నో విధాలుగా మనము బాధపడుతున్నాం, ఎన్నో విధాలుగా ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం. నీవు దేవునికి ఇష్టడు కాకుండా జీవిస్తున్నావు. ప్రియమైన నా దేవుని బిడ్డ, పేరు పెట్టుకున్నంత మాత్రం నువ్వు ఇష్టడని కాదు. విశ్వాసం లేకుండా దేవునికి ఎవరు ఇష్టలు కాలేరని వాక్యం చెప్తా ఉంది. నీ విశ్వాసము దేవుణ్ణి ఆనుకోవాలి. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూసినప్పుడే నీవు దేవునికి ఇష్టడు అవుతావు. నీ మీదకి సమాధానం వస్తుంది. సమాధానం ఉందా నీకు? ఈ సంవత్సరం అంతా ఈ క్రిస్మస్ రోజుల్లో నీవు ఉంటున్నావు. ఇప్పుడైనా నీకు సమాధానము కావాలి అంటే నువ్వు దేవునికి ఇష్టడై ఉండాలి.
భూమి మీద ఆ మనుషులకు సమాధానం ఇవ్వడానికి నిన్ను నన్ను ఇష్టపడి పరలోకమును విడిచి పశువుల పాకలో ఒక తొట్టెలో ఆయన పవలించాడండి. నిన్ను ధనవంతుడు చేయడానికి ఆయన దరిద్రుడుగా ఇష్టపడ్డాడండి. నువ్వు పైన ఉండాలని ఆయన కిందకు వచ్చాడండి. నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు కావాలని నీ కోసమే ఈ లోకములో ఆయన దీనాది దీనముగా ఎవరు లేనివాడుగా ఈ లోకములో జీవించడానికి ఇష్టపడ్డాడు. ప్రియమైన వారలారా, విందాము విందామండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, రెండవది ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము. ఒకవేళ నీకు సమాధానము లేకపోతే దేవుని మహింపరచడానికి ఇప్పుడే ఇష్టపడు. ఇప్పుడే నువ్వు చేసినటువంటి స్థితి ముగిద్దాం. ఒకవేళ 24 మందికి కాకపోవచ్చేమో, 2023లో మనం ఉన్నాం. ఈ 2023లో దేవునికి ఇష్టలవుదాం. దేవుని చేత సమాధానము కలిగి ఉందాం. అందుకే వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు. నువ్వు ఇష్టలుగా ఉండాలని దేవునికి ఇష్టము కనుక దేవదూతలు కూడా దేవుని గణపరుస్తున్నారు. అయ్యా నీకు మహిమ, ఈ భూమి మీద ఉన్నవారికి సమాధానము అని వారు ఎంతో పరలోకం విడిచి భూమి మీదకి వచ్చి ఈ విధమైనటువంటి సందేశమునిస్తున్నారు. ఈ క్రిస్టమస్ సందేశము నీకు మరి ఇష్టముగా ఉన్నట్లయితే నువ్వు మహింపరచడానికి ఇష్టపడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఈరోజు అద్భుతం చూస్తావు. నీ జీవితంలో ఈరోజే గొప్ప ఆశ్చర్యమైన కార్యమును చూస్తావు. నువ్వు దేవుడు నైస్తుడైన వాడు కాదండి. దేవుడు అందరినీ కూడా త్రోసివేసేవాడు కాదు. అందరినీ కూడా ఆయన పరలోక రాజ్యానికి ఆయన ఇష్టపడి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ప్రియమైన నా దేవుని పిల్లారా, అందుని బట్టి మొదటిగా దూతలు ఆయనను మహిమపరిచారు అని వ్రాయబడింది. రెండవ మాట మనం చూస్తే మరి జ్ఞానులు దేవుణ్ణి గణపరిచారండి. జ్ఞానులు దేవుని గణపరిచారు. దూతలు మొదటిగా గణపరిచారు. రెండవది జ్ఞానులు కూడా గణపరిచారు. చూద్దామా? మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తే, ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు అర్పించిరి. పూజించడం అంటే గణపరచడం అండి. తూర్పుదేశ జ్ఞానులు, ప్రియమైన నా దేవుని బిడ్డలారా, తూర్పుదేశ జ్ఞానులు యేసు ప్రభును స్తుతించడానికి వారు బయలుదేరి ప్రభు దగ్గరికి వచ్చారండి. ఆ యొక్క నక్షత్రమును చూసినప్పుడు అత్యానందభరితులైనారు. చెప్పలేని సంతోషం. ఆ నక్షత్రము ప్రియమైన వారలారా, ఆయన నక్షత్రం ఎప్పుడు ఆ యొక్క ఆకాశంలో ఇలాంటి నక్షత్రాన్ని చూసిన వారు లేరు. ఈ నక్షత్రము ప్రియమైన నా దేవుని బిడ్డలారా, జ్ఞానులు చూసినప్పుడు అత్యానందభరితులైనారట. అలాగనే సాగిలపడ్డారు. ఆయనకి
సాగిలపడమే కాదు కానీ ఆయన్ని పూజించడం, గణపరచడం, మహింపరచడం వారు ఇష్టపడ్డారు. మేము లేము, నీవే. అబ్రహాము కూడా దేవుడు కనబడినప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి అంటాడు, అయ్యా నీవు దాటిపోవద్దయ్యా మమ్మల్ని, నీ కరుణ కటాక్షం నా మీద ఉన్న ఎడలా నీవు దాటిపోవద్దు అని ప్రభుతో అన్నట్లుగా జ్ఞానులు కూడా, అయ్యా దాటిపోవద్దయ్యా, మాకు ఈ లోకానికి నువ్వు వచ్చినందుకు అత్యానందభరితం, చెప్పలేని సంతోషం, చెప్పబో సక్కబో కానీ ఆనందం మాలో వచ్చిందని ఆ ప్రభు దగ్గర సాగిలు పడ్డారు, యేసు దగ్గర సాగిలు పడ్డారు. అలాగే ఆయన్ని పూజించారు. ప్రియమైన వారులారా, వారు తీసుకెళ్ళిన కానుకలు, ఆ పెట్టెల్లో మోసుకెళ్ళిన ఆ కానుకలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, తీశారండి సాంబ్రాణి. అది ఘనతకు సాదృశ్యం. సాంబ్రాణి తీశారండి. ప్రియమైన వారులారా, బోలము తీశారండి. బోలం అనగా యాజకత్వానికి సాదృశ్యం అండి. బంగారము తీశారండి, రాజరికానికి సాదృశ్యం అండి. తీసుకొచ్చి ఆయన యొక్క ఆ ఘనతను కలిగి వారు, ప్రియమైన వారులారా, ఆయనకు సమర్పించారు. తమ దేహాలను సమర్పించుకున్నారు, తమ ప్రాణాలను సమర్పించుకున్నారు. వారు తెచ్చినటువంటి ఆ ఈవులు కూడా ఆయన యొక్క ఘనతకు సాదృశ్యంగా తెచ్చి వారు ఆయనకు సమర్పించారు అని వాక్యం రాయబడింది. ఎప్పుడైనా నిన్ను నువ్వు సమర్పించుకున్నావా? ఎప్పుడైనా ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ప్రభు కోసం సాగిలి పడ్డావా? నీవు ప్రభు యొక్క ఆ యొక్క గొప్ప అనుభవం కోసం ఇష్టపడినవా? నువ్వు యేసు ప్రభు ఈ లోకానికి రాగానే తూర్పు దేశ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని పట్టుకొని ఆ యొక్క యేసు ప్రభుని తెలుసుకున్నారు. ఈ మాటల ద్వారా నీవు కూడా యేసు ప్రభుని తెలుసుకొని నీ జీవితాన్ని మార్చుకో ప్రియమైన నా దేవుని బిడ్డ. ఎంతకాలం ప్రభు లేకుండా జీవిస్తావు? నీ హృదయంలో ప్రభు జన్మించకపోతే నీ జీవితం నూతనముగా ఉండదండి. పాత జీవితం, రోత జీవితం, ఉక్కిష్టపు జీవితం, పనికిరాని బ్రతుకు, చెప్పలేని స్థితి, అనుభవం లేని జీవితం జీవించడం కంటే యేసుక్రీస్తును కలిగి నీ జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదం ఇదిగో ఈ 2023లో నీవు ఉండాలని దేవుడు ఈ సందేశాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, అందుకు కాబట్టి మొదట దూతలు ఆయనను గణపరచిరి, రెండవది అలాగనే జ్ఞానులు కూడా ఆయనను గణపరిచిరి, మూడవది మనము చూస్తే ప్రియమైన వారులారా, గొల్లలు కూడా ఆయన్ను గణపరిచారు. ఈ యొక్క దూత వారికి చెప్పిన విధానమును చూచి ఆ తర్వాత ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఎప్పుడైతే ఆ ప్రభును గూర్చిన వార్త ఆ పొలాలలో ఆ చలికాలంలో వారు గొర్రెలను కాస్తున్న వారి అనుభవంలో, మీరు గొర్రెలను కాస్తున్నారు కానీ ఈ రోజు నుండి మిమ్మల్ని కాయడానికి ఒక పరమాత్ముడైన యేసు క్రీస్తు శిశువుగా ఆ యొక్క పొత్తి గుడ్డల్లో చుట్టబడి ఉన్నాడు అన్నటువంటి సంగతులను విని వారు ఆశ్చర్యపడ్డారట. ఈ ఆశ్చర్యం నీ జీవితంలో ఉందా? ఈ ఆశ్చర్యం నీ జీవితానికి ఒక సంబరముగా ఉందా? ఈ ఆశ్చర్యమైన మాటలు మన బ్రతుకుల్లో సంబరాలు జరుపుకుంటున్నామా? పండగ అంటే కొత్త బట్టలు కాదండి. పండగ అంటే ప్రభుని తెలుసుకోవడం. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేస్తే ఇక్కడ అంతటా ఆ గొల్లలు కాపరులు తమతో చెప్పిన దానిని
ప్రియమైన వాళ్ళారా, విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. చూసినటువంటి వాటిని, విన్నటువంటి వాటిని, జ్ఞానులు ఆశ్చర్యపోయిన సంగతులను చెప్పబడినట్టుగా తాము విన్నటువంటి వాటిని, కన్నటువంటి వాటిని, చూసినటువంటి వాటిని చూచి దేవుణ్ణి మహిమపరచడానికి వారు ఇష్టపడ్డారు. దేవుణ్ణి గణపరచడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఒకవేళ నువ్వు దేవుణ్ణి గణపరచడానికి నువ్వు ఇష్టపడినట్లయితే ఇదే మంచి సందేశం, ఇది మంచి శుభవార్త. నీకు, నీ కుటుంబానికి మంచి శుభవర్తమానం. ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకం చేద్దాం. ఈ సమయంలో నేను ఇంకొక మంచి మాటను చెప్తాను. చూడండి, అపోస్తలులు రాసిన కార్యములో 12వ అధ్యాయము 21వ వచనములో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. నియమించబడిన దినమందు హేరోదు రాజ వస్త్రములను ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చొని వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని ఇది ప్రియమైన నా దేవుని బిడ్డలారా మానవ స్వరము కాదని కేకలు వేసిరి. కానీ ఇతను రాజవస్త్రాలు ధరించాడు. ఇతను అందరూ గణపరుస్తున్నారు. ఈయన మాటలను చూసినప్పుడు ఇది దైవ స్వరమే, మానవ స్వరము కాదని ఈ భూమి మీద ఉన్నవాళ్ళు, లేక 2 తెగలైనటువంటి వారు, 2 తెగలు ఈయన్ని వారు హెచ్చిస్తూ వచ్చారు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఒక చిన్న మాట ఉండదు. ఈ మాటను మనం జ్ఞాపకం చేస్తే బైబిల్ గ్రంథములో చూడండి 23వ వచనంలో అతడు దేవుణ్ణి మహిమపరచునందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పట్టి ప్రాణం విడిచెను అని వ్రాయబడింది. దీంట్లో సారాంశం ఏంటో తెలుసండి? వింటున్నారా? వినండి. హేరోదు అతని యొక్క మాటలను తనకిష్టమైన వారు పొగిడి ఉండొచ్చేమో, కానీ దూత వచ్చింది, దేవుణ్ణి మహింపరచలేదు హేరోదు. అందును బట్టే మొత్తిందంట. మొత్తగానే ప్రియమైన నా దేవుని బిడ్డలారా, అతను ప్రాణం ఉండగానే పురుగులు పట్టడం ప్రారంభించాడట. చచ్చిపోయిన తర్వాత పురుగులు పడతారండి, కానీ దేవుని మహిమపరచనందున బ్రతికి ఉన్నప్పుడే పురుగులు పట్టి ప్రాణం విడిచాడట. ఎంత శాపమో చూశారండి. క్రీస్తు నీ జీవితంలో ఉండగానే ఈ మాటను వినగానే మహిమపరచడం నేర్చుకో. ఏ రోజు రాజవస్త్రాలు ధరించిన, సింహాసనం మీద కూర్చున్న, అందరికి ఉపన్యాసము చేసిన ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి ఇష్టం లేదు గనుక మొచ్చిందంట దూత. వెంటనే పురుగులు పడ్డాయి. వెంటనే తన జీవితంలో ప్రాణం విడిచాడండి. ఈరోజు నీవు నేను 2023లో ఉన్నాం. మనమందరము కూడా ఆయన మహిమపరచాలి, ఆయన పుట్టుకను మహిమపరచాలి, ఆయన పుట్టుకలో ఆనందించాలి, ఆయన పుట్టుకలో మనం మారు మనసు పొందాలి, ఆయన పుట్టుకను చూసి రక్షణ పొందాలి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మన హృదయాన్ని ఆయనకు సమర్పించాలి. చూసారా, దూతలు దేవుని గణపరిచాయి. రెండవది జ్ఞానులు గణపరిచారు. మూడవది గొల్లలు గణపరిచినారు. ఏ రోజు గణపరిచిన దాన్ని బట్టి శాపముతో పురుగులు బట్టి చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సారాంశమును మనం గమనించి ప్రభు కోసం బ్రతకదాం. ఆయనే మన జీవితాల్లో గొప్ప దేవుడు. అటువంటి కృపా దేవుడు ఈ ఉదయకాలం నీకు నాకు దయచేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, అయ్యా మిమ్మల్ని గణపరిచిన వారు అత్యానంద భర్తులయ్యారు నాయన. నిన్ను గణపరిచిన వారు నాయన
ఇదిగో నాయన పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చారు. నేను గణపరిచిన వారు నాయన ఆశ్చర్యపడి తిరిగి వెళ్ళారు. నేను గణపరచలేని వారు పురుగులు బట్టి చనిపోయారు నాయన. ఈ సందేశం నాయన మేము మా హృదయాలకు నెమ్మదికరంగా ఉండునట్లు మా జీవితాలు నిన్ను గణపరిచి నిన్ను మహారాజుగా మా దేవునిగా మా కోసం వచ్చిన యేసు క్రీస్తుగా నాయన మా హృదయంలో దాచుకోవడానికి ఇది మంచి సందేశముగా మేము అనుభవించడానికి సహాయము చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు రక్తమే చేయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఇంతవరకు వాయిస్ ఆఫ్ జీసస్ అనే కార్యక్రమం ద్వారా అందించబడిన వర్తమానాన్ని మీరు విని ఆశీర్వాదం పొంది ఉన్నారని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరాల కొరకు కింద ఇవ్వబడిన నంబర్కు కాల్ చేయవలసిందిగా కోరుచున్నాము. దైవజనులు మీ కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, MM కాలనీ, ఆదోని, కర్నూలు డిస్టిక్.